ఏమవుతుందమ్మా? ఏమీ అవ్వలేదు. వెళ్ళాను, వంట చేసి వచ్చేసాను అంతే. సరే, స్నానం చేసి బట్టలు మార్చుకోనరా, వెళ్ళు. అమ్మా, నా పెళ్లికి ముహూర్తాలు ఎప్పుడు పెడుతున్నారు? ఇప్పుడు ఆ ముహూర్తాల గొడవ ఎందుకే? గొడవేముందమ్మా? సంబంధం చూశారు కదా, అంతా ఓకే అనుకున్నారు కదా, ఇంకా ఎందుకమ్మా ఆలస్యం? ముహూర్తాలు చూసి పెళ్లి చేసేస్తే సరిపోతుంది కదా, నాన్నకి టెన్షన్ తీరిపోతుంది. నిజం చెప్పవే, మనస్ఫూర్తిగా ఈ మాట అంటున్నావా? మనస్ఫూర్తిగా ఈ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా? ఏంటమ్మా కొత్తగా అడుగుతున్నావు? సంబంధం చూసింది పెళ్లి చేసుకోవడానికే కదా. ఈ సంబంధం మంచిది కాదు, ఇంతకన్నా గొప్ప సంబంధం వస్తే బాగుంటుందని ఆశపడుతున్నావేమో. వద్దమ్మా, అసలు ఈ సంబంధం రావటం, నాకు పెళ్ళవడమే అద్భుతం అన్నట్టుగా మాట్లాడుతున్నారు నాన్న అక్క. అంతకన్నా గొప్ప అద్భుతం జరుగుతుందనైతే ఆశలు పెట్టుకోవద్దమ్మా. ఎందుకు జరగదే? ఏం తక్కువ నీకు? నువ్వంటే అబ్బాయికి ఎంత ఇష్టం ఉంది, ఎంత బాగా చూసుకుంటాడు. అనవసరంగా నువ్వేదో బుర్రలో పెట్టుకుని కాళ్ళ దగ్గరకొచ్చిన అదృష్టాన్ని కాదనుకుంటున్నావేమో అనిపిస్తోంది. అమ్మా, ఆపుతావా? ఇంకా నువ్వు ఆలోచనలోంచి బయటికి రాలేదా? అసలు ఆ విషయాల గురించి ఆలోచించొద్దని చెప్పాను కదమ్మా. నడి రోడ్డు మీద ఆయన అడిగావు కదమ్మా, ఏమన్నారు? నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పారా? పోనీ నాకిష్టమని నేను చెప్పానా? ఇంకా ఎందుకమ్మా ఆశలు పెట్టుకుంటున్నావు? నువ్వు ఈ విషయం గురించి ఆలోచించినా మాట్లాడినా ఎన్ని సమస్యలు వస్తాయో నీకు తెలీదమ్మా. ఏదైనా తేడా జరిగి ఉన్న సంబంధం కూడా పోతే నాన్న తట్టుకోగలరా? మళ్ళీ నన్నే అంటారమ్మా. నేను మాటలు పడ్డం నీకు సరదాగా ఉంటే ఆలోచించు. అది కాదే. ఇంకేం మాట్లాడొద్దమ్మా. మళ్ళీ వేరే సంబంధం చూడాలంటే కట్నం కోసం డబ్బులు కావాలి. ఆ కట్నం ఇచ్చుకోలేకే కదా ఈ సంబంధం తెచ్చారు. ఇప్పుడు ఇది కూడా వద్దంటే ఎలాగమ్మా? మంచో చెడో, అదృష్టమో దురదృష్టమో, నా తలరాత ఎలా ఉంటే అలాగే జరగనివమ్మా. నాన్నతో అక్కతో మాట్లాడి తొందరగా నా పెళ్లికి ముహూర్తం పెట్టించు. ఆ పెళ్లి కాస్త అయిపోతే ఇక ఎవరికి ఏ సమస్య ఉండదు. ఏంటే ఈ మధ్య ఇంట్లో కంటే బయట ఎక్కువగా తిరుగుతున్నట్టున్నావు? నిన్న చాముండి అక్క వంట కోసం పిలిస్తే వెళ్ళానక్క. ఈ చాముండి ఒకటి దరిద్రం పట్టుకున్నట్టు పట్టుకుంది. నాకు పెళ్లి కుదిరింది, ఇంక నేనెక్కడికి రాను, మా అత్త వాళ్ళకి తెలిస్తే ఒప్పుకోరు అని చెప్పు. వాళ్ళతో పెద్ద జమీందారీ కుటుంబం, మరి కాబోయే కోడలు వంటలు చేస్తుందంటే ఒప్పుకోరు. అంత వెటకారమేమీ అక్కర్లేదు. నీకు నచ్చినా నచ్చకపోయినా కుట్టు మిషన్ కి అంతకన్నా గొప్ప సంబంధమేమీ వచ్చేదు. పెళ్ళయ్యేంత వరకు బయటికి ఎక్కడికి తిరగకుండా ఇంట్లోనే ఉంటే మంచిదని చెప్తున్నాను. మళ్ళీ వాడెవడో కలిసి ఏదైనా గొడవ జరిగితే ఈ సంబంధం కూడా ఉండదు.
మళ్ళీ చామండి వచ్చిందేంటి? అప్పిచ్చేంత వరకు రోజు ఇంటికొచ్చి సావగొడుతుందేమో. అప్పు కోసం కాదులే నాన్న, ఇదిగో ఈ కుట్టు మిషన్ కోసమే అయి ఉంటుంది. ధరణి, ఏంటి ధరణి, నిన్న అలా మధ్యలో చెప్ప పెట్టకుండా వచ్చేసావేంటి? కొంచెం అర్జెంట్ పనుండి వచ్చేసానక్క. అంతవరకు ఉన్నావు కదా, హారతి తీసుకుని ప్రసాదం తీసుకుని వెళ్ళుంటే ఏమై ఉండేది? నీకోసం ఆవిడ ఎంత అడిగిందో తెలుసా? నువ్వు పాడిన పాటకి ఎంత మురిసిపోయిందో. చివరికి నువ్వు వెళ్ళిపోయావని తెలిసి ఇదిగో నీకోసం ఈ ప్రసాదం చీర పంపించింది. పట్టు చీర కనీసం 25,000 ఉంటుంది. గొప్ప వాళ్ళ దృష్టిలో పడితే వాళ్ళు చూపించే అభిమానం ఇలాగే ఉంటుంది. కుడికాలు ముందు పెట్టు. ఏమండి ఏమండి రామ్మా, చూడండి ఎవరొచ్చారు. తీసుకో. ఖరీదైన చీర ఎందుకు ఇచ్చారు? ఒకవేళ నన్ను అక్కడ చూసారా? నేనే అక్క అనుకుని ఇంత ఖరీదైన చీర పంపించారా? అక్క అక్కడ నన్ను ఎవరైనా చూసారా? చూసుంటే నిన్ను వదులుండేదే కాదు. నీ వంటలకి మెచ్చుకుని నువ్వు పాడిన పాటకి పరవశించిపోయి ఇంత ఖరీదైన చీర పంపించిందంటే ఇక నిన్ను చూసుంటే ఇంటి కోడలే చేసుకుని ఉండేదేమో. అప్పులు చేసి తప్పు చేసినా ఇలాంటి గొప్ప కూతుర్ని కానీ మంచి పని చేసావు నారాయణ. అక్కడ అందరూ ధరణిని పొగడ్డమే. భోజనాలు అయ్యాక బాగున్నాయని చెప్పి 4 క్యాటరింగ్ ఆర్డర్స్ కూడా ఇచ్చారు. నువ్వు గనక కొద్ది రోజుల ముందే పరిచయం అయ్యుంటే ఈ వడ్డీకి డబ్బులిస్తూ జనాల చుట్టూ తిరగడం మానేసి వంటలు చేస్తూనే డబ్బులు సంపాదించుకునేవాళ్ళం. ఈ కుట్టు మిషన్ కి పెళ్లి కుదిరింది. వెంటనే పెళ్లి చేసేయాలనుకుంటున్నావు. ఇక నీతో వంటలు చేయడానికి రాదు. రాకపోతే నా అప్పు ఎవరు తీరుస్తారు? సరే అయితే నువ్వు వచ్చి వంట చెయ్యి. ఏం మాట్లాడుతున్నావు? నేను వంటలు చేయడం ఏంటి? లేకపోతే మరేం చేస్తావు? ఒక పంచే, నాకొకడు 25 లక్షలు ఇవ్వాలి. వాడిని లేపేద్దాం అనుకుంటున్నాను. నువ్వు ఆ కేసు వాదిస్తావా?
వాదించు, వంటలు చెయ్యు. చేసే వాళ్ళని చెయ్యనివ్వవు. మరెలా అప్పు తీరుతుంది? అయినా నువ్వేదో గొప్ప సంబంధం చూసి అదేదో చెడిపోతుందన్నట్టు మాట్లాడుతున్నావేంటి? వాడు కూడా సమోసాలు అమ్ముకునేవాడే కదా. ధరణికున్న అందానికి, తన మంచితనానికి బంగారం లాంటి సంబంధం వస్తుంది. కొద్ది రోజులు నాతో కలిసి పనిచేస్తే డబ్బుకి డబ్బు వస్తుంది. ఇంతకన్నా గొప్ప సంబంధం తెచ్చి నేనే పెళ్లి చేస్తాను. చూడు, నీకు డబ్బులు రావాలి కదా, దాని గురించి మాత్రమే మాట్లాడు. ఎలాగోలా నీ అప్పు తీరుస్తాము, అంతేగాని మా ఇంటికి సంబంధించిన విషయాల్లో మాత్రం తలదూర్చొద్దు. నాకేం సరదా లేదు. బంగారం లాంటి అమ్మాయిని ఒక పనికి మన వడికిచ్చి చేస్తున్నారేంటని అడుగుతున్నాను. అరే, చెప్తే అర్థం కావట్లేదా? నువ్వు ఉండమ్మా శ్రావణి. చూడమ్మా, ఏదో మా స్థాయికి తగ్గ సంబంధం మేము తెచ్చుకున్నాం. ఇప్పుడు దాని గురించి ఎందుకు? సరే నారాయణ, మీకు ఎవరితో ఇష్టమైతే వాళ్ళతో పెళ్లి చేసుకోండి, నాకేంటి. కానీ నా అప్పు తీరేంత వరకు ధరణి మాత్రం నాతో వంటలు చేయడానికి రావాల్సిందే. ధరణి, 2 రోజుల్లో ఇంకో క్యాటరింగ్ ఉంది, ఫోన్ చేస్తా. అలాగే అక్క. ప్రతి అడ్డమైన వాళ్ళు సలహాలు ఇచ్చేవాళ్లే. అయినా దీన్ని పెళ్లి ఆలస్యం చేసే కొద్దీ ఎవరో ఒకరు వచ్చి ఏదో ఒకటి వాగుతూనే ఉంటారు నాన్న. సాయిదమ్మతో మాట్లాడి వెంటనే ముహూర్తాలు పెట్టిద్దాం. అందరికీ అర్థం అవుతుందయ్యా, మనం దాని గొంతు కోస్తున్నామని. మనకే తెలియట్లేదు. మళ్ళీ మొదలు పెట్టావేంటి? వాళ్ళదేం పోయింది, ఎన్నైనా అంటారు. పెళ్లి చేయాల్సింది నేను, నా స్తోమత తింతే. నీకు నచ్చినా నచ్చకపోయినా చేసేదేమీ లేదు. టైలర్ ఇంటికి రావాలి అనుకున్నాను, వచ్చింది. స్విమ్మింగ్ పూల్లో పడిపోవాలి అనుకున్నాను, పడింది. మరి ఆ జిడ్డు మొహంగాడితో పెళ్లి జరగకూడదు అనుకుంటే అది కూడా జరగాలి కదా. సంకల్ప బలంతో అనుకుంటే ఏదైనా జరుగుతుందని చెప్పిన టైలర్ ఇది మాత్రం ఎందుకు జరగదంటుంది? ఎంతమంది ఈ పెళ్లి జరగాలని ఎంత గట్టిగా కోరుకున్నా నేను టైలర్ మంచి కోసం కోరుకుంటున్నాను కాబట్టి నేను అనుకున్నదే జరగాలి. ఈ పెళ్ళి జరగకూడదు, జరగకూడదు, జరగకూడదు. నాని, అమ్మా ఏం చేస్తున్నావు నాన్న? అమ్మా, అది
మన వ్రతం తాలూకు సీసీ ఫుటేజ్ అది ఇప్పుడు చూస్తున్నావేంటి నాన్న? అది అమ్మా, అది నా పర్స్ కనిపించలేదమ్మా. ఎక్కడైనా మర్చిపోయానేమోనని సీసీటీవీ ఫుటేజ్ చూస్తున్నాను. పర్స్ దొరికింది, కానీ వ్రతం బాగుంది కదా అని చూస్తున్నా. అమ్మాయి వ్రతానికి వచ్చింది, మరి కలవకుండా వెళ్ళిపోయిందేంటి? అమ్మేంటి అలా చూస్తుంది? పూజలో ఉండి నేను చూసుకోలేదు. ఏం చూస్తున్నావమ్మా? ఏం లేదు నాన్న, ఎవరో తెలిసిన అమ్మాయిలా ఉంటేను. తెలిసిన అమ్మాయా? టైలర్ గురించి చెప్పట్లేదు కదా? అయినా టైలర్ అమ్మకి ఎలా తెలుస్తుంది? తెలిసే ఛాన్స్ లేదు కదా. మరి ఎవరి గురించి ఆలోచిస్తుంది? ఎవరమ్మా? టైలర్ని మాత్రం చూడకూడదు. ఎవరైనా అడిగితే ఈ అమ్మాయి టైలర్ అని నేను రమ్మన్నానని చెప్పాలి. అప్పుడు నేను ఇంకా టైలర్ని మర్చిపోలేదని అమ్మ బాధపడుతుంది. అడగకూడదు, అడగకూడదు. నేననుకున్న అమ్మాయి కాదులే నాన్న. పాలు తాగు, పడుకో. గుడ్ నైట్. గుడ్ నైట్ అమ్మా. అమ్మయ్యా, అమ్మ టైలర్ గురించి అడగలేదు. అయినా నేను టైలర్ గురించి ఆలోచించి డిస్టర్బ్ ఏం కావట్లేదు కదా. టైలర్ మంచి కోసం ఆలోచిస్తున్నాను కదా. ఆ చిట్టు మోహన్ గారితో టైలర్కి పెళ్లి కాకూడదు అంతే. ఏమండి? ఏంటి వేదవతి? ఏమండి, మన కోడలు వ్రతానికి వచ్చింది. అవునా? ఎప్పుడొచ్చింది? మనకు కనిపించలేదు. మనమేమో పూజ దగ్గర కూర్చున్నాం, తనేమో వచ్చి జనాల మధ్య కూర్చుని వ్రతం అయ్యేంత వరకు ఉండి వెళ్ళిపోయింది. నీకెలా తెలిసింది? ఆదిత్య సీసీటీవీ ఫుటేజ్ చూస్తుంటే అందులో చూశాను. అమ్మాయిలందరి మధ్య బుట్ట బొమ్మలా కూర్చుంది. మరెందుకు మనల్ని కలవలేదు? అదే అర్థం కావడం లేదు. వస్తుందని ఎంతగా ఎదురు చూశాను. వచ్చినా కూడా నా చేత్తో ప్రసాదం పెట్టి బట్టలు పెట్టే అవకాశం లేకుండా పోయింది. మొదటిసారి వచ్చినప్పుడు కూడా చెప్పకుండా వెళ్ళిపోయింది. ఇప్పుడు అలాగే వెళ్ళిపోయింది. ఎందుకంటారు? నువ్వేమో వాడికి తెలియకుండా అమ్మాయిని రమ్మని వాడి చేత నిజం బయట పెట్టించాలని అనుకున్నావు. వాడిక్కడ అమ్మాయిని చూసి అనవసరంగా బుక్ అయిపోతానేమోనని మనకు తెలియకుండా పంపించేసుంటాడు. అంతేనా? లేకపోతే మన ఇంటికి రావడానికి ఇబ్బంది పడుతుందా? ఏమో, అది కూడా అయి ఉండొచ్చు. వాడేమో అమ్మాయిని ప్రేమిస్తున్నానని మనతో చెప్పట్లేదు. ఆ అమ్మాయిని కోడలుగా అనుకుంటున్నామని నువ్వు వాడితో చెప్పట్లేదు. పాపం, మీ ఇద్దరి మధ్య ఆ అమ్మాయి నలిగిపోతోందేమో, ఎవరికి తెలుసు? మరిప్పుడు ఏం చేద్దామంటారు? చేయడానికి ఏం లేదు. ఒక మంచి రోజు చూసుకుని ఇద్దరినీ ఒక చోట కూర్చోబెట్టి మీ విషయం తెలిసిపోయిందని చెప్పి ఒక మంచి ముహూర్తం చూసి ఇద్దరికి పెళ్లి చేసేయడమే. అప్పుడు ఈ బాధలేం ఉండవు. కోడల్ని నీ పక్కన కూర్చోబెట్టుకుని నీకు కావలసిన నోములు వ్రతాలు చేసుకోవచ్చు. నిజమేనండి. ఒక మంచి రోజు చూసి అదే పని చేద్దాం. అవును, తనే కాబోయే వదినని ఆదిత్యకు చెప్పావా? లేదండి. ఏ? చెప్తే మళ్ళీ విక్రమ్ అడుగుతాడని చెప్పలేదు. ఇంకా ఆగేది లేదు. అందర్నీ కూర్చోపెట్టి ఒకేసారి విషయం మాట్లాడేద్దాం. అలాగే.